Hi, hello viewers. Welcome to NCK Hub of General Topic, which we are coming up with DeepSeek. చాలా మందికి తెలిసే ఉంటుంది డీప్ సీక్ అని చెప్పానని. Now it's been trending in the YouTube, Insta and Facebook. Throughout the globe now everyone speaking about DeepSeek, artificial intelligence. In 21st century, the technology of AI, artificial intelligence is becoming very huge into a global AI race. ఇప్పటి వరకు మనం చూసుకుంటే చాలా కంపెనీస్ ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా స్టాండర్డ్ సెట్ చేసాయి ఇవన్నీ ఇప్పటి వరకు. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా ఆల్ దీస్ టుగెదర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ దే ఆర్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటిని తన్నేస్తూ నౌ ఏ చైనీస్ ఆర్గనైజేషన్ డీప్ సీక్, ఒక కంపెనీ వెరీ హై పర్ఫార్మెన్స్ ఎట్ లో ప్రైస్తో న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ముందుకు తీసుకొచ్చింది. అదే డీప్ సీక్. దీన్ని డొనాల్డ్ ట్రంప్ కాల్ చేస్తూ మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా అమెరికన్స్ చాలా కంపెనీస్ ఎలాగైతే డీప్ సింక్ వర్క్ చేసాయో మనం ఇంకా ఎల్ఎల్ఎం మోడల్స్ మీద వర్క్ చేయాలి, మన దేశం కోసం ఇంకా ముందుకెళ్ళాలి, గ్లోబల్ ఏ వార్ఫేర్ ఏఐలో మనం ఇంకా సాధించాలంటూ కాల్ చేశాడు. సో లైక్ దిస్ హీ హ్యాస్ కోటెడ్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ said by reacting, describing the development as a wake up call for American companies and urged them to prioritize winning this global AI competition. ఎందుకు ఇలాగన్నారు? సో వాట్ ఈస్ దిస్ డీప్ సీక్ అనేది ఇంకా మనం ముందుకు వెళ్దాం, డీప్ సీక్ గురించి తెలుసుకుందాం. సో డీప్ సీక్ అనేది యాక్చువల్లీ ఏ చైనీస్ కంపెనీ. 2016 హై ఫ్లయర్ అనే ఒక కో ఫౌండర్, అతనికి చాలా ఇష్టం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. సో హీ హాస్ స్టార్టెడ్ working on trading 2007 2008. During that point of time when he was attending Jihang University, ఆ టైం నుంచి 2007 2008 నుంచి he was completely focused on AI ట్రేడింగ్ అల్గారిథమ్స్. సో దానిపైన రీసెర్చ్ చేస్తూ వర్క్ చేస్తూ ఎన్విడియా చిప్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడంటండి. సో బై 2021 హై ఫ్లయర్ యూజ్డ్ ఏఐ ఇన్ ట్రేడింగ్, ఆఫెన్ యూజింగ్ ఎన్విడియా చిప్స్, ఎలక్ట్రానిక్ చిప్స్. ఎన్విడియా ఇప్పుడు మనకి కంప్లీట్లీ మార్కెట్ క్రాష్ అయ్యి ఎన్విడియా షేర్ ప్రైస్ అనేది తగ్గిపోయింది. సో దాని మీద వర్క్ చేయడం ఎప్పటి నుంచో అతను స్టార్ట్ చేసేసాడు, నాట్ లాస్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్. దాని షేర్ ప్రైస్ ఎంతలాగా తగ్గిందంటే ఎన్విడియా ప్రాసెసర్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ టాప్ టైర్ జీపీయూస్ అవి వాడే కాస్ట్ యాక్చువల్లీ $30,000, $40,000. ఈవెన్ మాసివ్ డేటా సెట్స్ని కన్జ్యూమ్ చేసుకోవటానికి వాటి ప్రైస్ని 94% డిమినిష్ చేస్తూ తగ్గిస్తూ డీప్ సీక్ హ్యాస్ క్రియేటెడ్ ఏ పవర్ఫుల్ మోడల్ విచ్ ఈజ్ విత్ జస్ట్ బీన్ ప్రొవైడింగ్ అట్ $6 million. అంత తక్కువకి ఇస్తున్నారు. సో దీన్ని వాళ్ళు లేటెస్ట్ వర్షన్తో రిలీజ్ చేశారు. దీనివల్ల ఎన్విడియా షేర్ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అండ్ దట్ టు దిస్ పీపుల్ హ్యాస్ గివెన్ ఏ మోడల్ విచ్ ఈస్ సిమిలర్ టు GPT-4. సో దాన్ని heavily these people have created their code, developer code and their R1 releases, base versions, chart, కంప్లీట్లీ వాళ్ళ కోడ్ యూజ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, విచ్ ఈజ్ హై పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని చెప్పనని డీప్ సీక్ ఎల్ఎల్ఎం మోడల్ రిలీజ్ చేశారు. ఇది కూడా 20th Jan 2025 డీప్ సీక్ R1 రిలీజ్ చేశారు. సో దానికి రిమార్క్స్ కూడా ఇఫ్ వీ కెన్ సీ లామా, క్వెన్ ఎట్సెట్రా ఇటువంటివి ఇనిషియలైజ్ చేస్తూ వాళ్ళు మోడల్స్ రిలీజ్ చేశారు. When they release those models, it has comparatively OpenAI uses 32-bit ఫ్లోటింగ్ పాయింట్స్. వాటి పారామీటర్స్ ఎలాగ ఉంటాయి అంటే సైజ్, ఇప్పుడు మనం 2 వర్డ్స్ టైప్ చేసేసాం, అది యూజువల్గా అది ఎంత తీసుకుంటుంది అంటే 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అదే డీప్ సింక్తో వాడితే 8 bits ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్స్ విత్ యాక్యురసీ ఆఫ్ 2 digits బియాండ్ 1 decimal. ఒక డెసిమల్కి మించి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకుండా ఒక్క బైట్ ఆఫ్ డేటాతో ఇదంతా కన్జ్యూమ్ చేసి వర్క్ అయ్యేలాగా చూస్తుంది. అండ్ దిస్ వర్క్స్ ఆన్ రెడ్యూసింగ్ అండ్ కన్జ్యూమింగ్ ఏ గుడ్ అమౌంట్ యూసేజ్ ఆఫ్ మెమరీ.
and this model was brought by DeepSeek. Due to this, the electronic chipset NVIDIA, which is highly consuming in multiple data centers, దాని షేర్ ప్రైస్ అనేది చాలా తగ్గిపోయింది, which is significantly reduced in a single day. Similarly, most AI models read and process one word at a time. ఒక వర్డ్ మనం టైప్ చేసింది చాట్ జీపీటీ అవ్వచ్చు, లేదంటే జెమినీ అవ్వచ్చు, గూగుల్, అలాగే మెటా అవ్వచ్చు. ఏదైనా కానీ మీరు టైప్ చేశారంటే రీడ్ అండ్ ప్రాసెస్కి వన్ వర్డ్ ఎట్ ఏ టైం 2 seconds అలా మొత్తం డేటా ప్రింట్ చేయడానికి, దాన్ని 1 secondలోనే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తూ డీప్ సీక్ వాళ్ళు కంప్లీట్లీ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ దే హ్యావ్ ఎనేబుల్డ్ టు రీడ్ దేర్ ఎంటైర్ సెంటెన్స్ బై రెడ్యూసింగ్ ద ప్రాసెసింగ్ టైమ్ విచ్ ఈస్ ఎట్ Very performance tuning price. GPT-4 completely has taken 2 seconds of generated a response time. DeepSeek could do the same in 1 second with 90% accuracy. చాట్ జీపీటీ ఏదైతే 2 secondsలో చేస్తుందో అదే 1 secondలో కంప్లీట్గా డీప్ సీక్ అనేది చేస్తుంది. సో డ్యూ టు దిస్ ద ఎఫిషియన్సీ బికెమ్ వెరీ హయ్యర్ అండ్ కంప్లీట్గా డీప్ సీక్ వాళ్ళే కంప్లీట్గా దేర్ ఎల్ఎల్ఎం మోడల్ వాళ్ళు బేస్ చేసి చెప్తూ ఆన్ Jan 9th 2024 దే రిలీజ్డ్ డీప్ సీక్ ఎంఓఈ మోడల్ బేస్ అండ్ చాట్. దీంట్లో పారామీటర్స్ అని చెప్పని ఉంటాయి. ఒక పారామీటర్ లైక్ 16 bytes ఆఫ్ పారామీటర్స్, ఎన్ని వర్డ్స్, ఎన్ని టోకెన్స్, ఎంత లెంగ్త్ కాపీ అవుతుంది, ఎంత తీసుకుంటుంది, అది చాట్ జీపీటీ కంటే మాది ఇంకా ఎక్కువ ఫాస్టర్గా ఉంటుంది అని చెప్పి దే హ్యావ్ కన్వేడ్ క్లియర్లీ. అండ్ ఆల్సో దీస్ పీపుల్ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ సర్టైన్ వాళ్ళ దగ్గర ఉన్న అల్గారిథం. సో డీప్ సింక్ యూజింగ్ ఏ అడ్వాన్స్డ్ అల్గారిథం విచ్ స్పెసిఫైస్ న్యూరల్ పాత్వేస్ ఓన్లీ వెన్ నీడెడ్, రిజల్టింగ్ ఇన్ ఓన్లీ 37 బిలియన్ యాక్టివ్ పారామీటర్స్. వాళ్ళ దగ్గర ఎట్ ఏ టైం 37 బిలియన్ పారామీటర్స్ వచ్చేలాగా పెట్టుకుంటుంది. అదే ఓపెన్ ఏజ్ జీపీటీ అయితే 1.8 ట్రిలియన్ పారామీటర్స్ ఉంటాయి. సో డ్యూ టు దిస్ నౌ ఏ బిగ్ టెక్ లైక్ ఎన్విడియా ఈస్ ఫేసింగ్ ఏ హ్యూజ్ లాస్ నౌ. డీప్ సీక్ ఈ గుడ్ న్యూస్ ఎప్పుడైతే గ్లోబ్ ఆఫ్టర్ దే రిలీజ్ త్రూఅవుట్ ద గ్లోబ్ నౌ విచ్ ఈస్ ఎలక్ట్రానిక్ చిప్సెట్ ఎన్విడియా, they had lost significant huge amount of money. Its multi-trillion empire depends completely on expensive high powered AI chips. Nvidia word chips అన్ని హై పవర్డ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్, వీటిని స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేయటం డేటా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గేమింగ్ అప్లికేషన్ ఆర్ సెర్చ్ మల్టిపుల్ థింగ్స్, మెడిసిన్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, ఈ కామర్స్ రిలేటెడ్ ఏదైనా సెర్చ్ చేసి స్టోర్ చేసి రన్ చేయాలనుకుంటే దానికి హై అండ్ జీపీయూస్ అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ లోయర్ అండ్ జీపీయూస్ అని చెప్పని ప్రూవ్ చేశాడు డీప్ సింక్ వాడు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గేమింగ్ కంప్యూటర్స్ యూ కెన్ యూజ్ లోయర్ అండ్ జీపీయూస్. ద మొమెంట్ డీప్ సింక్ అనౌన్స్డ్ ఇట్స్ న్యూ ట్రైనింగ్ మెథడ్స్, ద ఇన్వెస్టర్ స్టార్టెడ్ రియలైజింగ్ అబౌట్ వాళ్ళ ఏఐ ఫార్మ్స్ ఇంకా తక్కువతోనే ఎన్విడియా వాడు దగ్గర ఎందుకంత కాస్ట్ పెట్టడం అని చెప్పని దే ఆర్ ట్రయింగ్ నౌ టు మూవ్ టు డీప్ సింక్. సో హెన్స్ ద రీజన్ ఎన్విడియా వాడి $589 బిలియన్ ఒక్క రోజులో కంప్లీట్గా క్రాష్ అయిపోయింది వాళ్ళ వెబ్ కంప్లీట్ షేర్ మార్కెట్. సో యాజ్ చైనా ఈజ్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఏ హ్యూజ్ వే, దిస్ గ్లోబల్ వార్ఫేర్ హ్యాస్ స్టార్టెడ్. నాట్ ఓన్లీ దిస్ డీప్ సింక్ ఆర్ చాట్ జీపీటీ ఆర్ మెటా, చైనీస్ ఈజ్ బీయింగ్ వైడ్లీ బీయింగ్ యూజ్డ్ దేర్ ఏఐ వాళ్ళ యుద్ధ వాళ్ళ మిలిటరీ రంగానికి తగ్గట్టు ఎలా యూజ్ అవ్వాలి ఏంటని చెప్పని కొత్త కొత్తగా వాళ్ళు ఏఐ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే ట్రంప్ హ్యాస్ కాల్డ్ అవుట్ ఏ వేకప్ కాల్. మరి మన దగ్గర ఇండియాలో ఎలా ఉండబోతుందో ఈ ఏఐ, మనం ఏమైనా క్రియేట్ చేస్తామా, మన దగ్గర ఎటువంటి కోడ్ రాబోతుంది, మనం ఇంకా వేచి చూడాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద లేటెస్ట్ ట్రెండింగ్ టాక్ అబౌట్ డీప్ సిక్. If you like our channel, kindly please follow and subscribe our channel. Thank you.